హాయ్ అండి, నేను మీ లలిత పాలచర్ల. ఇది కరివేపాకు కారం అండి. ఇది కొంచెం తియ్యగా, అలాగే కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడడానికే కాదు, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇది తింటే చాలా మంచిది. ఇది ఇడ్లీలో, అట్లలో, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. దీనిలో నెయ్యి ఇడ్లీలో అయితే వేసుకోవడం కదని పోసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేవారు. మేమందరం చాలా ఇష్టపడి తినేవాళ్ళం. ఇది యూట్యూబ్లో లేదని చూసి నేను చేస్తున్నానండి ఈ వీడియో. పక్కన ఉన్న కరివేపాకు పొడి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కరివేపాకు చెట్టు అండి. చూడండి పక్షులు ఎలా అరుస్తున్నాయో. ఈ ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు మనం కోసుకుని శుభ్రపరచుకుని నీడలో ఆరబెట్టుకోవాలండి. బట్ట మీద ఆరబెట్టుకోవాలి. తడంతా పోయి ఆరిపోయాక అప్పుడు మనం వేయించుకోవాలి. ఇదండి ఆరిన కరివేపాకు. నేను ఇప్పుడు 2 ప్యాన్స్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ పోసి వేయించానండి. కరివేపాకు విరిగేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక చల్లార్చుకుని మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇది 2 టైమ్స్ పెట్టాల్సి వస్తుందండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్తో కలిపి మళ్ళీ పెట్టినప్పుడు అప్పుడు ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఓన్లీ పౌడర్ లాగే వస్తుంది. మనం ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 కప్పు ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు ఎప్పుడు సిమ్లోనే వేయించాలండి, లేదంటే మాడిపోతాయి. సగానికి పైగా వేగిన తర్వాత అప్పుడు మనం 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి. ఇది మన బిజీ టైంలో చట్నీలు చేసుకోకపోయినా రైస్లోకి సైడ్కి మనకి అన్నిటికీ కూడా పనికొస్తుందండి. సో ఇది చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎప్పుడు చేసి ఉంచుకుంటే మంచిదండి. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మన ఫ్యామిలీని అడుగుతారు చేయమని. మనం జీలకర్ర వేగాక ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి వేసుకోవాలండి. 100 గ్రామ్స్ అంటే అదే నేను 2 గుప్పెట్లతో వేసాను. 100 గ్రామ్స్ వరకు ఉంటాయని. వెల్లుల్లి దంచి వేసానండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం పచ్చివాసన బాగుంటుందని. 1 కప్పు బెల్లం, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు, ఒక 5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండి. ఇవన్నీ చల్లారినాక మళ్ళీ మనం మిక్సీ పెట్టుకోవాలి. కరివేపాకు పొడితో సహా అన్నీ కూడా మళ్ళీ మనం మిక్సీ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకుని తర్వాత మనం కరివేపాకు పొడి కలిపి పెట్టాలి మళ్ళీని. చూడండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకుని ఒక 1/2 కప్ పైన ఆయిల్ పోసుకుని ఆవాలు, నేను ఒక 1/2 కేజీ వరకు వెల్లుల్లి ఒలిచానండి. మెంతులు వేసి వేగిన తర్వాత లైట్గా కొంచెం చిటపటలాడినాక మనం వెల్లుల్లి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కొంచెం మనం మిక్సీ పెట్టుకునేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువగా మా ఇంట్లో అయితే ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను చివరి తాలింపులో వేస్తున్నాను. మామూలుగా అంతగా ఇష్టపడిన వాళ్ళు మిక్సీ పెట్టినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుని తాలింపులో తక్కువ వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర, తాలింపు వేగినాక ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం కొంచెం ఓపికగా చేసినట్లయితే అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ చేయండి.
కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది కొంచెం ముద్దలా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. హెల్దీ కరివేపాకు కారం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.